అక్క నాకు చదువుకోబుద్ధి అయితే లేదు అక్క. అయినా మన దగ్గర బుక్కులు కూడా లేవు. నీకు కావాల్సిన బుక్కులు పెన్నులు అన్ని నేను కొనిస్తా తమ్ముడా. నా బుక్కులు కూడా నువ్వే తీసుకో తమ్ముడా. సరే అక్క, నేను మంచిగానే చదువుకుంటా. ఆమె తన కలలను పక్కన పెట్టింది, కానీ తన తమ్ముని కలలకు రెక్కలు ఇచ్చింది. తమ్ముడా, కొన్ని మంచినీళ్ళు లేవారా? సరే అక్క, తీసుకొక్క. అక్క, నాకు ఈరోజు నుండి ఇంటర్ ఎగ్జామ్స్. సరే తమ్ముడా, ఎగ్జామ్స్ మంచిగా రాయి. అక్క పోయేత్తా. సరే రా, పోయిరా. అని నీకు కూడా చదువుకోవాలని కోరుకుండే కానీ నాకంటూ ఉండేది వాడు ఒక్కడే అని, వాడిని చదివించుకునేది చాలు. చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి మీ తమ్ముని చదివిస్తాను కానీ ఇలాంటి అక్క దొరకడం వాని అదృష్టం. నా కోరిక అంటూ ఒకటేనే, వానికి ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చి వాని కాళ్ళ మీద వాడు నిలబడాలి, అంతే. తమ్ముడా, అక్క, నీకు ఒక సర్ప్రైజ్. ఏంటిరా చెప్పు. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అక్క. ఇన్నాళ్ళ నా కళ నిజం చేసినావు తమ్ముడా. నా జీవితంలో ఉన్న ప్రతిదీ నీ వల్లే అక్క. ఈ ఇల్లు నీదే, పేరు నీ వల్లే అక్క. నా జీవితంలో ఉన్న ప్రతి ఆనందానికి చిహ్నం నువ్వు అక్క. అట్లెందుకు అంటావురా? తల్లిదండ్రులు లేకపోయినా అక్క ఒక్కరే సరిపోతుంది అని చెప్పే ప్రతి తమ్ముడి గుండెల్లో ఒక అక్క ఉంటుంది. ఆ బంధం మాటల్లో చెప్పలేనిది. జీవితం మొత్తం నిలిచిపోతే కూడా ఆ బంధం ఎప్పుడూ నిలిచిపోతుంది.